జాగ్రత్తగా కొంత సమయము కొద్ది మాటలు తెలుసుకున్నట్టు కొరకు సిద్ధపడదాం. ఓకే, సమయములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశపు వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను కొంత సమయము శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారిని అంగీకరించటానికి సిద్ధమైనటువంటి మనము కొన్ని విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ విషయాలలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించవలసిన వారిమై ఉన్నాం. జాగ్రత్త కొంత సమయం ఆక్రమించండి. ఎందుకంటే ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని మనము ఆలోచించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, ఈ సందర్భం మీరు చాలా మార్లు విని ఉంటారు. అనేక సార్లు ఈ సందర్భాన్ని మీరు విన్నప్పటికీ దీనిలో నుంచి ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసు ప్రభు వారు ఆయా ప్రాంతంలోనికి వెళ్ళి ఆయా ప్రదేశాలలో ఉన్నటువంటి ప్రాంతాలలో సువార్త చేస్తూ అనేకులకు దేవుని యొక్క సత్యమును గురించి తెలియపరుస్తూ దేవుని యొక్క ఉద్దేశములను నెరవేరుస్తూ ఉన్నారు. అయితే దేవుడు తెలియచేసినటువంటి మాటలు ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి యేసు ప్రభు వారు అక్కడ రాయబడినటువంటి ఒక మాట మనం చూద్దాం. 14వ అధ్యాయంలో నుంచి 14వ అధ్యాయము 14 వచ్చాం అనుకుంటాను. చూడండి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చాడని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది జన సమూహాలలో ఉన్నవారు తండోపతండాలుగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వీరందరూ కూడా అరణ్య మార్గంలోనికి వెళ్ళారు. అరణ్యములో యేసు ప్రభు వారి వాళ్ళందరికీ కొన్ని విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు వారు ఆ విషయాలను జాగ్రత్తగా వినుటూ వాటిని తన మనసులోనికి వాటిని ధ్యానించుకుంటూ వాటి ప్రకారం నడుచుకోవాలని ఆలోచన కలుగుతున్నటువంటి వారు యేసు ప్రభు యొక్క మాటలను ఎంతో ఆసక్తిగా వింటున్నారు. ఎలా వింటున్నారంటమ్మా? ఆసక్తిగా. ఎందుకు ఆసక్తిగా వింటున్నారంటే వారు వచ్చింది దేనికోసం వచ్చారమ్మా? బాగుపడటానికి వచ్చారు. ఇంకా దేనికోసం వచ్చారు అమ్మా? యేసు ప్రభు వారిని చూడటానికి వచ్చారు. ఇంకా దేనికోసం వచ్చారు? అక్కడ మీరు బాగా గమనించి ఆలోచిస్తే యేసు ప్రభు నోటిలో నుండి వచ్చేటువంటి ఆ మాటలు వింటే అవి మాకు చాలు, అవే మా జీవితాలకు సమృద్ధిని ఇస్తాయన్న ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మీరు వాక్యమును వినాలి.
ఏం చేయాలమ్మా? వాక్యంని వినాలి. వాక్యం వినకుండా వారి కాలక్షేపం కోసం కూర్చుంటే మీ జీవితాల్లో అద్భుతాలు జరగటం అనేది అసాధ్యము. వాక్యం వినాలి. వినిన వాక్యాన్ని మన జీవితాలకు మనము వాటిని అన్వయించుకోవాలి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన జీవితమునకు అన్వయించుకుంటామో దేవుడు వాళ్ళ యొక్క పరిస్థితులను గ్రహించి వాళ్ళకి ఏది ఇవ్వాలో అదే ఇచ్చేస్తాడు. వాళ్ళకి ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తాడు. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడికి తండోపతండాలుగా చాలా మంది వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో వచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య లేని ఎవరు లేరంట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య వచ్చారు. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళందరూ సమస్యలు ఎరిగి వారిని గుర్తించి వాళ్ళ మీద ఏం చేశాడంట? కనికరము పడ్డాడు. ఆమేన్. కనికరం పడి అంత గొప్ప మనుషులు ఎవరు లేరు ఇక్కడ. భూమి మీద మనుషులందరూ ఏం చేస్తారంటే ఏదో మాట సహాయం చేస్తారు, ఏదో చేస్తారు. కానీ కనికరం పడి నీ బాధలు, నీ సమస్యలు, నీకున్నటువంటి ఆ యొక్క విధమైనటువంటి వేదనను తొలగించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆయన అన్నాడు, వారి మీద కనికరపడి వారిలో అనేకులను రోగులైన వారిని స్వస్థపరిచను రాయబడింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన అందరూ ఏ బాధలో ఉన్న వాళ్ళైనా వాళ్ళు బాగుపడ్డారు. ఎప్పటికీ చాలా మంది యేసు ప్రభు దగ్గరకు వస్తుంటారు, కానీ వాళ్ళకు బాగుపడకపోవడానికి గల కారణం ఏంటంటే వీళ్ళలో ఆసక్తి లేదు. అది మొట్టమొదట గ్రహించండి. ఏం లేదంట? ఆసక్తి లేదు. ఆసక్తి లేనటువంటి వారికి దేవుడు మేలు చేయటం అనేది అసంభవం. దేవుడు మేలు చేయాలంటే వారు ఎలాగైతే ఆశతో ఆసక్తితో ఆ ప్రదేశంలోనికి వచ్చి వారు ఆయన మాటలు శ్రద్ధగా వింటున్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనమైనా దేవుని మాటలు శ్రద్ధగా విన్నప్పుడే నీకు కార్యం జరుగుద్ది. కార్యాలు జరగాలంటే ఎవరు అనుకుంటున్నారు? ఎంత కార్యాలు జరగాలి తెలుసా? ప్రపంచమే తిరగబడాలి దేవుడి కార్యం చేస్తే. ప్రపంచమే వెనుకకు తిరిగి చూడాలి, అంతటి కార్యాలు చేసే దేవుడు. అందుకని వారి మీద కనికరం పడ్డాడు. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చిన జన సమూహాలు ఎంతమంది అయ్యారో వాళ్ళందరి మీద కనికరం పడ్డారు. కనికర పడేటట్టుగా అక్కడ ఉన్నారు వాళ్ళు. మనం కనికరం పడేటట్టుగా ఉంటాము, ఏదో క్యాజువల్ గా ఫ్యాషన్ గా వెళ్ళి వస్తుంటారు చాలా మంది. నీ కార్యాలు జరగవు. నీ జీవితంలో కార్యాలు జరగాలంటే దేవుడు నిన్ను చూసినప్పుడు ఆయనకి నీ మీద ఏం కలగాలి? కనికరం కలగాలి. అప్పుడప్పుడు అంతే కదక్క. కొంతమంది ఏం చేస్తారు మీకు తెలిస్తే తెలియదు. మీరు ఎప్పుడైనా టౌన్కి వెళ్తుంటారు కదా, మా ఇక్కడ కనిగిరి కానీ పొద్దులు కానీ వెళ్తుంటారు కదా, అక్కడ కొంతమంది పైసలు అడుక్కోవడానికి వస్తుంటారు. అన్న ఒక రూపాయి కానీ ఆ తినడానికి తినలేదు అన్నప్పుడు వాళ్ళు సూటు బుట్టు వేసుకొని మంచి కొత్త బట్టలు వేసుకొని డబ్బులు అడుగుతీవరైన ఎత్తరక్క. ఎందుకు అంటే వాళ్ళు మన చేత డబ్బులు ఇప్పించుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ యొక్క పరిస్థితిని, వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క బిహేవియర్, అంటే ఆ యొక్క వస్త్రధారణను మార్చుకొని ఒక బీద ముఖం పెట్టినట్టుగా ఏదో ఒక విధంగా వాళ్ళను చూస్తే మనకు జాలి పుట్టేటట్టుగా వాళ్ళు మనకు నటిస్తారు. అప్పుడు మనకు అనిపిస్తుందో అయ్యో పాపం ఒక రూపాయి ఇద్దాంలే. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా నీకు చేయలేకపోతున్నానంటే దేవుడికి నీ మీద ఏం కలగలా? కనికరం కలగలేదు. మరి కనికరం కలగకపోతే కార్యం ఎలా జరుగుద్ది? కనికరము కలిగేటట్టుగా నువ్వు బ్రతకాలి, కనికరము కలిగేటట్టుగా నువ్వు జీవించాలి, కనికరము కలిగేటట్టుగా నీ యొక్క జీవితాన్ని మలుచుకోవాలి. అప్పుడే దేవుడు నీ కార్యం చేశాడు. ఆయన కార్యం ఎంత గొప్పవంటే వాటిని ఊహించటానికి కూడా వల్లపడదంట. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. బాగా వినాలమ్మ, చాలా జాగ్రత్తగా. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వాళ్ళను చూసి వాళ్ళ మీద కనికర పడ్డాడో అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళల్లో రోగులైన వారిని ఏం చేశారంట? స్వస్థపరిచెను. ఆమేన్. ఏం చేశారక్క? స్వస్థపరిచెను. ఇప్పుడు స్వస్థపడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? సంతోషపడతారా, బాధపడతారా? స్వస్థపడిన వాళ్ళు నిజంగా చెప్పండి. ఆమేన్. స్వస్థపడిన వాళ్ళు సంతోషపడతారా, బాధపడతారా? స్వస్థపడిన వాళ్ళు సంతోషపడతారు, కానీ వారి సంతోషము
క్షణమాత్రమే ఉండకూడదు, శాశ్వత కాలం ఉండేటట్టు చేయాలి దేవుడు. అది ఇక్కడ ఉన్నటువంటి గొప్ప కార్యం. క్షణమాత్రం ఉండేదానికి ఏడైనా దొరుకుతాయి, శాశ్వత కాలం ఉండేటట్టు చేస్తాడు దేవుడు. అది ఇక్కడ అది అంటున్నాడు, ఇదిగో వారిని స్వస్థపరిచి, వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచి. తర్వాత చదమ్మా. సాయంకాలం అయినప్పుడు శిష్యులందరూ ఆయన యొద్దకు వచ్చి, అయ్యా ఆల్రెడీ వీళ్ళు ఉదయకాలం నుంచి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చేయాలక్క? శుభ్రంగా ఆహార ధాన్యాలు కొనుక్కొని, ఆహార పదార్థాలు కొనుక్కొని ఆ భోజనం రెడీ చేసుకొని తినాలంటే వాళ్ళని తొందరగా పంపించాలి, త్వరగా పంపించాలి అని అడుగుతున్నారు. శిష్యులు అడుగుతున్నాడు వాళ్ళ పక్షాన. అయితే యేసు ప్రభువు అన్న మాట ఏం తెలుసా? వాళ్ళకు మనమే భోజనం పెడదాం అంటున్నాడు. ఏమంటున్నాడు అంటక? ఏమంటున్నారు? వారికి మనమే భోజనం పెడదాం అంటే ఇక్కడ శిష్యులు అంటున్నారు, అయ్యా ఎంతమంది ఉన్నారే, వీళ్ళకు మనం ఎక్కడి నుంచి ఆహార పదార్థాలు అరణ్యములో కొని తీసుకొని వద్దాం. ఎక్కడి నుంచి తీసుకొని వద్దాం? ఎవరిస్తారు మనకు? వాళ్ళు అక్కడ అన్నారు, ఒకవేళ ఈ కొనుక్కొని రావాలన్నా వెళ్ళి రావాలంటే చాలా దూరం అయింది, ఇక్కడ వాళ్లకు మనం ఎక్కడి నుంచి ఆహార పదార్థాలు తీసుకొని వద్దామని అనగానే యేసు ప్రభు ఏమంటున్నారంటే, మా అక్క జాగ్రత్త వినండి, వాక్యం వినండి. మీరు ప్రేయర్ పెట్టుకుంది వాక్యం వినడానికి మీరు. ఎందుకంటే మేము ఇక్కడ ప్రార్థన జరిగించిపోయామన్నందుకు మీకు కొన్ని కార్యాలు, మీకు మీ దేవుడి కూడా మేలు జరగాలి. ఏదో క్యాజువల్గా ఉన్నందుకు ఉపయోగం లేదు. దేవుడి వాక్యం విందాము, దేవుని కార్యం చేయనప్పుడు దేవుళ్ళో విలువ లేదని వదిలేదు. దేవుళ్ళో విలువ ఉన్నదంటానంటే ముందు మనలో కూడా దానికి క్లారిటీ ఉండాలి, ఒక ప్రయాసం ఉండాలి, అంతే కదా. జాగ్రత్తగా మనం గమనించండి. అక్కడ ఆయన చూసినప్పుడు, ఆయన ఆలోచించినప్పుడు వారికి మనము ఆహార పదార్థాలు మనమే సిద్ధం చేద్దామన్న, ఆహార పదార్థాలు మనమే సిద్ధం చేద్దామని. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎంతమందికి ఆహార పదార్థాలు మనం ఎక్కడి నుంచి కొనుక్కొని తీసుకొద్దాము ఈ అరణ్యంలో అంటే, అప్పుడు బాగా అంటున్నారు అక్కడ యేసుప్రభు అంటున్నారు, మీ దగ్గర ఏదైనా ఉన్నదా అన్నాడు. ఏమంటున్నాడు? చదవండి అమ్మ మాట. ముందు నుంచి చదవండి అమ్మ. మీరే వారికి భోజనం పెట్టాలి. వారితో చెప్పగా, అయ్యా ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్పితే ఇంకేమీ లేవు. అవి కూడా ఒక చిన్నపిల్లడు ఏదో క్యారేజ్ తెచ్చుకున్నప్పుడు ప్రసాద్ ఎత్తుంటాడు కదా పిల్లల కోసము, అదే క్యారేజ్ తెచ్చుకుంటాడు కదా, చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడు తెస్తుంటారు కదా. ఎందుకయ్యా అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్, థమ్స్అప్, తర్వాత ఒక క్యారేజీలో అన్నము ఇవన్నీ తీసుకొని వస్తుంటారు. అప్పుడు వీళ్ళందరూ అంటారు, ఎందుకు తినడానికి వస్తున్నామంటే వాళ్ళ కోసం కదా, అవి పిల్లల కోసం. అక్కడ కూడా ఎవరో ఒక ప్రార్థనకు వచ్చినటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే వాళ్ళ పిల్లల కోసము ఒక క్యారేజీలో 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా మన దగ్గర అయితే ఏమి లేదు, ఇదిగో ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కువేమి లేవనగానే యేసు ప్రభువు ఏమంటున్నారంటే, మీ దగ్గర ఉన్నది నా చేతికి ఇవ్వండి అంటున్నాడు. మీ దగ్గర ఏమన్నదో అది నా చేతికి ఇవ్వండి అని అనగానే ఇప్పుడు వెంటనే వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు ఆ యేసు ప్రభు వారి చేతికి ఇచ్చారు. బాగా గమనించండి, 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతికి ఇచ్చారు? యేసు ప్రభు వారి చేతికి ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి చేతిలో పడ్డ తర్వాత వాటి పరిస్థితి మారిపోతుంది. యేసు ప్రభు వారి చేతిలో పడ్డ తర్వాత వాటి యొక్క విలువ మారిపోతుంది. యేసు ప్రభు వారి చేతిలోనికి వెళ్ళిన తర్వాత వాటి యొక్క ఘనత మారిపోతుంది. ఎలాగంటే అక్కడ చదవండి అన్నమాట, ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశపు వైపు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించి వాటిని విరిచి శిష్యులకు పెట్టండి అని చెప్పాడమ్మా. ఎన్నున్నాయి అక్కడ? 5 రొట్టెలు 2 చేపలు. కూర్చున్న వాళ్ళు ఎంతమంది అంట? ఇంచుమించు స్త్రీలు పురుషు పిల్లలుగాక
5,000 మంది పురుషులేనంత. ఇక్కడ ఉన్నదేమో 5 రొట్టెలు 2 చేపలు చేతికిచ్చారు. ఈ 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు వారు ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించి ఏమన్నాడంటే తీసుకెళ్ళి పెట్టమన్నప్పుడు, ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి, శిష్యుల నోటు నుంచి రావలసిన మాట ఏంటయ్యా, ఎంతమందిని కూర్చోబెట్టావు, ఈ 5 రొట్టెలు 2 చేపలు మేము తీసుకెళ్ళి ఎవరిగా పెట్టేమని అనాలి. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు చెప్పారు కాబట్టి వాటిని తీసుకొని వెళ్ళి వడ్డిస్తున్నారు. తీసుకెళ్తున్నారు పెడుతున్నారు. ఇక్కడ మాత్రము రొట్టెలు పెరిగిపోతున్నాయి, చేపలు పెరిగిపోతున్నాయి, రొట్టెలు పెరిగిపోతున్నాయి, చేపలు పెరిగిపోతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడుతున్నారు. అయ్యో, అవి మా చేతుల్లో ఉన్నప్పుడు 2 చేపలు 5 రొట్టెలేనే యేసు ప్రభు చేతుల్లోని పోగా అలాగ ఆశీర్వదించి అభివృద్ధి ఎలా చెందుతున్నాయని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మీరు వీటిని వారికి పెట్టండి. మీరు వీటిని వారికి పెట్టమన్నప్పుడు అవన్నీ తీసుకెళ్లి వారికి వడ్డిస్తున్నారు. అప్పుడు అక్కడ రాయబడిన మాట, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన వాటిని ఎత్తగా 12 గంపల ఆయను అని రాయబడింది. అంతేనమ్మా? బాగా ఇక్కడ నీ జీవితము నా జీవితము ఆ యొక్క పచ్చక బయలు దగ్గరకు వచ్చి అరణ్యములోనికి వచ్చినటువంటి ఆ ప్రజలు ఎలాంటి వారు, మనమును అలాంటి వారు. ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన, తెలియనటువంటి రోదన, తెలియనటువంటి ఒక లోపల ఉన్నటువంటి ఒక బాధ చెప్పితే తీరేది కాదు, చెప్పుకోవాల్సినంత చిన్నది కాదు, చెప్పుకోకూడనంత పెద్దదేవి కాదు. ఇలాంటి బాధలు, ఇలాంటి వేదనలతో వారు వచ్చినట్టుగా ఈరోజు నువ్వు నేను కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాం. బాగా గమనించండి, మనము కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాం. వచ్చిన తర్వాత మనము యేసు ప్రభు వారికి మనము చెప్పవలసింది ఏంటంటే, ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు. ఎవరి పరిస్థితి వాళ్ళు చెప్పాలి. బాగానండి, ప్రభువా, నా పరిస్థితి నీకు తెలుసు. ఏంటి నా పరిస్థితి అంటే, నా ఆలోచనలు, నా యొక్క ఊహలు, నా ఉద్దేశములు ఒక రకంగా ఉన్నాయి, నా లోపలున్న ఉద్దేశాలు మరో రకంగా ఉన్నాయి. పైకి మాట్లాడే నిజాలు కాదు, లోపల ఉన్నాయి నిజాలు. అర్థమవుతుందా? పైకి మాట్లాడే నిజాలు అనుకుంటున్నారా మీరు? ఏందమ్మా బాగున్నామని ఎవరైనా అడిగారు అనుకోండి, నాకేం బాధ లేదని చెప్పారు అనుకోండి, ఇది అబద్ధం. లోపల ఉంటుంది ఒకటి, అది చెప్పుకోవాలని ఉంటుంది, కానీ చెప్పుకుంటే తీరంత సింపుల్ది కాదు కదా. అది చెప్పుకుంటే తీరంత సింపుల్దా? అది చెప్పుకుంటే తీరంత సింపుల్ది కాదు, చెప్పుకోకపోతే మరిచిపోయేంత చిన్నది కాదు. బాగానండి, చెప్పుకుంటే తీరంత సింపుల్ది కాదు, చెప్పుకోకపోతే మరిచిపోయేంత చిన్నది కాదు. ఆ బాధతో లోపలుండి నలుదిక్కుల అవకాశాలు లేక ఎటువైపు పోయినా ఎక్కడ అది ఆధారం లేనప్పుడు దాని మీద ఉన్నటువంటి ఒక ఆశను చంపేసుకొని బతుకుతున్న మనుషులే 100-90 మంది ఉన్నారు ఈ రోజుల్లో. ఆశలు ఉన్నాయి కానీ లోపల చంపేసుకొని బతుకుతుంటాం. ఎలాగంటే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 అనుకుంటాను, చూడండి అమ్మ. 3:21 ఒకసారి కనపడిందా? అడుగు వాటి అన్నిటికంటేను అడగటం అనేది ఏంటిది? నీకు అవసరమైతే అడుగుతావు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఇంటికి పోయామనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు చికెన్ బిర్యానీ చేసుకున్నారు అనుకోండి, నువ్వు పోయి ఏం అడుగుతావు? అన్నం పెట్టమంటున్నా. ఎవరైనా అడుగుతారా కట్ట? ఏమని అడుగుతారు? అక్క ఏం పచ్చడి చేసావు, పచ్చడి పెట్టాక అంటాం, అంతే కదా. ఎవరైనా పాలు అడుగుతారా? బిర్యానీ చేసుకున్నారు, కొద్దిగా పెట్టమంటారా? ఏం పచ్చడి చేసావు, కొద్దిగా పచ్చడి ఉంటే పెట్టు, ఇంట్లో పప్పు చేసాను తినబుద్ధి కావట్లేదు, రుచిగా ఉండటానికి పచ్చడి ఉంటే పెట్టమని అడిగేది నోటిలో మాట, కానీ లోపల ఇప్పుడు అందరూ అడిగేది అదే. ఎందుకంటే లోపల ఉన్నది బయటికి చెప్పుకునేంత సింపుల్ కాదు. ఊరి కొడక ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకంటే ఎలాగ నేను అడిగినా కూడా 10 మందిలో చీప్ అయిపోతాను, నేను అడగట్లా. అప్పుడప్పుడు అక్కడ అడిగిన ఉదాహరణకు అక్క ఏమన్నా చికెన్ బిర్యానీ చేసుకుంది అనుకో, మా అమ్మాయి వచ్చింది అనుకో, అక్క పచ్చడి పెట్టమంటది, కానీ అక్క చికెన్ బిర్యానీ చేసిన కదా కొద్దిగా పెట్టమని అడుగుతావా?
బిర్యానీ చేసుకోవటం ఆలస్యం, ఎప్పుడు యాడ్ నుంచి వస్తుంది, ఓరకు అడుగుతుందని గొనుక్కుంటుందని ఒక బాధతో ఏమనుకుంటుందంటే పచ్చడి పెట్టమని. కానీ మన దగ్గర పచ్చడికి ఏమైనా కొనువా? 3 రోజులు 4 రోజులు చేసి ఉంటుంది కదా. ఆ ఎండిపోయిన దాన్ని పక్కగా నెట్టేసి లోపల తీసుకెళ్ళి బాగా తినమంటారు. పోత ముఖమంతా ఒక రకంగా పెట్టుకొని పచ్చడి కోసం వచ్చినట్టయింది, పచ్చడే పెట్టింది, ఆ బిర్యానీ కొద్దిగా పెడితే బాగుండు కదా. అది నీ ఊహ. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అడిగేది నిజము కాదు, ఊహించేది నిజం. ఆ ఊహించేదాన్ని నేను చేస్తానన్నా. అది ఈరోజు అందరికీ అర్థం కావట్లా. నిజంగా అనుకుంటారు మాకు జరుగుద్దే అనుకుంటారు. నీకు జరుగుద్దో లేదది నీ చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. దేవుని చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు ఆధారపడవలసింది దేవుడి మీద. ఎలాగంటే సింపుల్గా ఆధారపడితే కొన్ని జరగవు. నేను చెప్తున్నాను ఈరోజు, కొన్ని జరగాలంటే ఆధారం ఏరుండాలి. 5 రొట్టెలు 2 చేపలు చేతికిచ్చి 5,000 మందిని కూర్చోబెట్టి శిష్యులందరూ నవ్వుతున్నారు, ఇటు పక్కన వాళ్ళు హేళన చేస్తున్నారు. వచ్చిన జనసమూహం అంతా ఈయనకేంద్ర పిచ్చిలేసింది, ఇంతమందిని కూర్చోబెట్టి 5 రొట్టెలు చేతిలో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడంటే ఆడ ఊహ, యేసు ప్రభు ఊహ మనుషులకు అర్థం కాల. మనుషులందరూ చూసేది ఏంటంటే ఇంతే. ఎలాగంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. ఒక ఆమెకు తన యొక్క యజమానుడు ఉన్నాడు, ఆయన ప్రవక్త. బాగేనండి, ఆయన ప్రవక్త. ఆ యజమానుడు ఒక పరిస్థితిని బట్టి ఏదో ఒక వ్యాధి వచ్చి ఆయన చనిపోయాడు, ప్రవక్త కాబట్టి చనిపోయాడు. ఇప్పుడు ఈమె ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా యజమానుడు నీ దగ్గర పనిచేస్తున్నటువంటి శిష్యుడు, బాగేనండి, నీ దగ్గర పనిచేస్తున్నటువంటి శిష్యుడు కాబట్టి ఇప్పుడు అతను చనిపోయాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, అతను కొద్దిగా అప్పు చేశాడు. ఇప్పుడు ఈ అప్పు తీరవాలంటే బాగానండి, ఇప్పుడు ఈ అప్పు తీరవాలంటే నా పిల్లలు చిన్నోళ్ళు పని చేయలేరు, నేను బయటికి వెళ్ళి పని చేసి అప్పు తీర్చేంత శక్తి కూడా నా దగ్గర లేదు. ఎలాగే నిన్ను నమ్మిన వారు కాబట్టి, ఆ దేవుణ్ణి ఎరిగిన వారు కాబట్టి నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి అని అడిగింది. వెంటనే దైవజనుడు ఏమన్నాడంటే, అయితే నేను ఒక విషయం చెబుతాను, నువ్వు చేయమన్నది. బాగానండి, నేను ఒక విషయం చెప్తాను, నువ్వు చేయమన్నది. ఏమి చేయమంటావయ్య అనగానే, నీ చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఖాళీగా ఉన్నటువంటి పాత్రలు ఉన్నాయి కదా, కుండలు కదా. ఇప్పుడైతే అందరూ స్టీల్, ఎత్తడి, రాగి, స్టీల్, లేకపోతే డిజైన్లు ఉంటాయి. కానీ అప్పుడు అన్ని కుండలే. దగ్గరికి వెళ్ళి ప్రతి వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నటువంటి కొండలను అరువు తెచ్చుకో. అరువు అంటే తెలుసా? బదులు తెచ్చుకో, సాయంత్రానికి అది ఇస్తానని అరువు తెచ్చుకోమనగానే ఇప్పుడు ఈ మనిషి, బాగా వినండి, ఇప్పుడు ఈ మనిషి దైవజనుడు చెప్పిన మాట వినాలా వినకూడదా? వినాలి. ఇప్పుడు వినాల్సినటువంటి ఆమె, అయ్యా నేను ఊరిలో కొంతమందితో మాట్లాడను, కొంతమందిని పిలవను, నేను పక్కన వాళ్ళకి పోయి అడగాలంటే నాకు కొద్దిగా నామోజు ఎక్కువ, నేను ఎవరిని అడగనంటే నువ్వు అడగకపోతే నీ అప్పు తీరదు. మరి ఇక్కడ ఈరోజు దేవుడు కూడా చెప్పేది ఏం తెలుసా? అందరితో సమాధానం ఉండాలి. ఇక్కడ అందరికి దగ్గర పోయి అరువు తెచ్చుకోమని ఎందుకు చెప్పాడు తెలుసా? ఆయన అప్పు తీర్చగలిగిన వాడు, అన్ని చేయగలిగిన సమర్థులే కదా. కానీ పాత్రలు అప్పు ఎందుకు అరువు ఎందుకు తెచ్చుకోమన్నాడంటే నువ్వు ప్రతి మనిషితో సమాధానముగా ఉన్నావా లేదా? ఇప్పుడు అప్పుల భారం ఎక్కువైపోయింది, చిన్నపిల్లల కళ్ళ ముందు ఉన్నారు, ఏమి చేయాలో అర్థం కాలేదు. పిల్లలిద్దరిని పంపించి ప్రతి వారి దగ్గరికి వెళ్ళి కుండలు, పాత్రలు ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఖాళీగా ఉంటే అరువు ఇవ్వండి, సాయంకాలానికి వాళ్ళని ఇస్తానని పోయి తీసుకురమ్మని చెప్పగానే పిల్లలు ప్రతి ఇంటికి పోయి అడుగుతున్నారు, అయ్యా అమ్మా మీ దగ్గర ఖాళీ పాత్రలు ఏమన్నా ఉంటే ఇవ్వండి, సాయంకాలం మా అమ్మ మళ్ళా ఇస్తుందంటని ప్రతి ఇంటికి పోయి అడగగానే ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గర ఉన్న ఖాళీ పాత్రలు వాళ్ళకి ఇచ్చేశారు. తల్లి అడుగుతుంది, పిల్లలు అడిగినారు. ఆ ఖాళీ పాత్రలు మొత్తం తెచ్చి వాళ్ళ గుడారంలో పెట్టగానే ఇప్పుడు వెంటనే దైవజనుడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేయగానే, ప్రార్థన చేసిన తర్వాత ఆ కొద్దిగా నూనె తీసుకొని ఆ పాత్రలో వేసి, ఈ నూనె ఆ ఖాళీ పాత్రలో పొయ్యి అని చెప్తున్నాను. అప్పుడు ఆ నూనె తీసుకొని ఖాళీ పాత్రలలో పోస్తుంటే ఒక్కొక్క పాత్ర నిండిపోతుంది, మరో పాత్ర తెచ్చి పెడుతున్నాడు. ఒక్కొక్క కొండ నిండుతుంది, మరో కొండ తెస్తున్నాడు. కొండలన్నీ అయిపోయాయి, నూనె మాత్రం ఇంకా పడుతూనే ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయమ్మంటే ఇంకా ఏమి లేవయ్యా అనగానే ఆ నూనె ఆగిపోయింది. ఇప్పుడు ఈ నూనె మొత్తము అమ్ముకొని నీవు నీ పిల్లలు అప్పు తీర్చుకొని మిగిలిన దానితో మీరు బతకండి అని చెప్పాడు.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దైవజనుడు చెప్పిన మాట వినటం వలన వాళ్ళ సమస్య తీరింది. మేము వెళ్ళకపోయి అడుక్కుంటే వాళ్ళ దగ్గర పాత్రలు తెచ్చుకునేది ఏంది? మేము ఎందుకు తెచ్చుకుంటామంటే, నువ్వు తెచ్చుకోకపోతే ఈడ సమస్యకు సమాధానము రాదు. దేవుడు చెప్పింది చెయ్యాలి. ఇక్కడ అదే జరిగింది. బాగా గమనించి ఆలోచించండి. అదే సందర్భం చూడండి కావాలంటే, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. 4:7. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియ చెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని చెప్పాను. ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీ అప్పు తీరుస్తాను, తర్వాత నీ కుటుంబాన్ని కూడా పోషిస్తాను అనగానే ఎలాగ చేస్తావంటే, మొట్టమొదట నేను చెప్పిన మాటను వినాలి. ఇక్కడ దైవజనుని దగ్గరికి ఆమె వచ్చి అడుగుతున్నటువంటి మాట దైవజనుడు చూసి దేవుణ్ణి ప్రార్థన చేశాడు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు వారి చేతికి అప్పగించటం కంటే ముందుగా యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళ జీవితంలో తృప్తి కలిగి వెళ్ళాలి, కానీ అసంతృప్తితో ఎవరూ వెళ్ళకూడదని ఊహించాడు. ముందుగానే గ్రహించాడు. వెంటనే రోగులందరినీ స్వస్థపరిచాడు, వాళ్ళ బాధలన్నీ తీర్చేశాడు, వాళ్ళకున్న సమస్యలన్నీ తీర్చేశాడు, వాళ్ళకున్న ప్రతి విధమైనటువంటి రోగం నుంచి విడుదల కలిగించాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, వాళ్ళందరినీ ఇంటికి పంపిద్దామంటే ఇంటికి పంపించటము కుదరదు, మీరే వాళ్ళకి ఆహారం పెట్టాలన్నాడు. మన వల్ల ఎలాగవుద్ది? మీ దగ్గర ఉన్నదేదో అది నా చేతికి ఇవ్వండి అన్నాడు. ఈరోజు మన దగ్గర ఉన్నది దేవుని చేతికి ఇవ్వాలంటే మనకి ఇష్టం ఉండదు. ఏంటిది మన దగ్గర ఉంది? బంగారం ఉందా? వజ్ర వైడూర్యాలు ఉన్నాయా? ఆస్తి ఐశ్వర్యం ఉందా? నీ సంపద, నీ ఆస్తి ఐశ్వర్యం, నీ బంగారం, నీ వజ్ర వైడూర్యాలు ఆయనకు అవసరం లేదు. నీ దగ్గర ఉన్న నీ హృదయం ఆయన చేతిలో పెట్టాలి. కానీ అది పెట్టమక్క. బంగారం అయినా ఇస్తాం చేతనైతే, డబ్బులైనా ఇచ్చేస్తాం చేతనైతే, బాగానండి. కావాలంటే ఏదైనా ఆస్తి అయినా ఇచ్చేస్తాం, కానీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం మనకు నచ్చదు. ఎందుకు నచ్చదక్క? ఎందుకు నచ్చదు చెప్పండి అమ్మా. ఇవ్వడం ఏగలరు హృదయాన్ని దేవునికి? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చునా చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చునా చాలునా? చాలదు. ఇవన్నీ కాదు ఆయన కోరుకుంది, విరిగి నలిగిన నీ హృదయాన్ని. ఈ హృదయం ఆయనకి ఇవ్వాలంటే మామూలు విషయమక్క, కష్టం కదా. ఈ హృదయం నిండా ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్ని తీసేసుకోవాలంటే మామూలు విషయం అక్క. సీరియల్ చూడాలి, సినిమాలు చూడాలి, అట్టి తిరగాలి, ఫంక్షన్లకు పోవాలి, పార్టీలకు పోవాలి, బంధువుల్ని ప్రేమించాలి, ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి, బయట వారిని ప్రేమించాలి, అన్ని కోరికలు తీర్చుకోవాలి, అన్ని ఆశలు తీర్చుకోవాలి. ఇవన్నీ చంపుకొని ఆయన చేతికి ఇస్తే ఏముండదుగా? అందుకని ఆయనకి ఇయ్యము. నువ్వు ఎప్పుడైతే ఆయనకి ఇస్తావో అప్పుడు నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ మన దగ్గరనే ఉంచుకొని మనం ఏమంటాం తెలుసా? ఎలాగంటే పెద్దోళ్ళు చెప్పినట్టుగా తలుపేసుకొని బయట ఏం జరుగుతుందని కిటికీలో కూడా చూస్తాము, మళ్ళీ తలుపు మోసుకుంటాం. తలుపు తీస్తే కదా ఆయన లోపలికి వచ్చేది. నీ హృదయం ఆయన చేతికి ఇస్తే కదా. నీ హృదయం ఆయన చేతికి ఇవ్వాలంటే హృదయంలో ఉన్నవన్నీ తీసేసుకోవాలి. కష్టం కదా. ఎవరు తీసేసుకుంటారు ఈ రోజులలో? కొన్ని ఇష్టాలు ఉన్నాయి, తీసేసుకోవడం కుదురుద్దా? చెప్పండి. ఆస్తి, ఐశ్వర్యం, సంపద, లోకంలో ఉన్న సమృద్ధి, ఇవన్నీ కోరట యేసు ప్రభు ఇవన్నీ కోరేవాడు కదా. మీరేదో భ్రమలో పోయాలనుకుంటున్నారు. ఇవన్నీ కోరటంలా నీ హృదయం నా చేతికిమ్ము అన్నాడు. ఆ హృదయం ఆయన చేతికి ఇవ్వాలంటే హృదయములో ఉన్న దాన్ని అంతటిని పక్కన పెట్టాలి. అది కష్టం అక్క. చాలా మందికి 100కు 99 మందికి కష్టం అది. ఈరోజు మీరు అందరూ చెప్తున్నారు, ఎక్కడే కాదు ప్రపంచంలో చాలా మంది ప్రార్థనలకు వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ మాలో ఎందుకు కార్యాలు జరగట్లేదయ్యా? ఉదయం అడుగుతున్నారు, పిల్లలు అడుగుతున్నారు అనుకుంటా. ఈ ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటిచ్చాడు కదా. ఎర్ర సముద్రం దాటి ఎన్ని కార్యాలు చేసినా మళ్ళా ఎందుకు తప్పిపోయారంటే, వాళ్లకు ఎర్ర సముద్రమనే దాటిచ్చారు. ఎర్ర సముద్రం కంటే ఎక్కువైన కార్యాలు నీ జీవితంలో చేస్తున్నా నువ్వు మారట్లయితే.
ఎక్కువ చేస్తున్నావు నువ్వు అన్నారు. ఏం చేస్తున్నావు అన్నారు. సమృద్ధికరమైన ఆరోగ్యం ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు, 3 పూట్ల తినడానికి ఆహారం ఇచ్చాడు, కావలసినటువంటి మంచి ఆయురారోగ్యం ఇచ్చాడు, ఫలవంతమైన ఋతువులను దయచేస్తున్నారు, శ్రేష్టమైన గాలిని నీకు ఇస్తున్నాడు, స్వచ్ఛమైనటువంటి జీవితం నీకు అప్పగించాడు. ఇక నీకేం కావాలి? ఎందుకంటే ఇన్ని అనుభవించిన మనం ఏమనుకుంటున్నాం తెలుసా? దేవుడు ఏదో ఇవ్వాలి. ఇంకేమెత్తాడు చెప్పండి? అలా ఎర్ర సముద్రం చీడ్చిన వాళ్ళు మారలేదే, మరి మనకి కళ్ళ ముందు అద్భుతం చేయాలి కదంటే ఆయన చేసే అద్భుతము నువ్వు ఊహిస్తే నీకు ఆయనకి తేడా ఏముంది? తేడుందా? ఆయన అద్భుతాలు ఎలాగుంటాయంటే బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా ఆది కాండంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ చూసినప్పుడు, లేకపోతే రోమిలకు రాసిన పత్రికలు చూసినప్పుడు సారా యొక్క గర్భము మృత తుల్యం అయిపోయిందట. గర్భ సంచి తీసేసి ఒక మాటలో చెప్పాలంట కదా, గర్భ సంచి మృత తుల్యం అంటే తెలుసా? మృతత్వం అంటే తెలుసా? పడుకున్నా ముడచకపోయింది. ఇంతగా ఉండవలసిన గర్భసంచి చిన్నదైపోయింది. చిన్నదైపోయిన తర్వాత డాక్టర్ దగ్గర పోతే స్కానింగ్ చేసి ఏం చెప్పారంటే, ఇక నీకు పిల్లలు పుట్టారు సారమని చెప్పేశారు. అప్పుడు స్కానింగ్ లేకపోతే ఇప్పుడు అదే కదన్నారు. రోజు రోజుకు పెరగవలసిన గర్భసంచి తగ్గిపోతుందంటే ఆమెకు గర్భసంచిలో ఉన్నటువంటి ఆ యొక్క జరగవలసిన కార్యాలన్నీ కంప్లీట్ క్లోజ్ అయిపోయాయి. క్లోజ్ అయిపోయిన తర్వాత ఋతుస్రావము కూడా ఆగిపోయింది. ఏంటంట? ఋతుస్రావం ఆగిపోయినప్పుడు ఆ బాధ అప్పుడు ఆమెకు తెలుసు. ఇప్పుడు ఎవరైనా అనుభవిస్తున్నటువంటి స్త్రీలైనటువంటి అక్కలైనటువంటి తల్లులైనటువంటి చెల్లెలైనటువంటి మీకు మాత్రం తెలుసు, పురుషులకు తెలియదు ఆ బాధ. ఇప్పుడు అది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఏమనుకున్నాడు తెలుసా? అవకాశాలన్నీ అట్టడుగు పడిపోయాయి. ఇప్పుడైతే హాస్పిటల్ ఉన్నాయి, ఇప్పుడు హాస్పిటల్ లేవు కదక్క, హాస్పిటల్ ఏమి లేవు. ఒకవేళ ఎవరైనా వైద్యుల దగ్గర పోయి చెప్పిండు అనుకోండి, వాళ్ళు చేయబట్టుకొని స్కానింగ్ తీసినట్టు చెప్తారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అబ్రహాము నువ్వు ఆశలు పడటం వేస్ట్, అంతా క్లోజ్ అయిపోయింది, వదిలేసి అని చెప్పారు. ఇంకా ఇప్పుడు చాలాసార్లు అది అంటుంటారు. నేను కూడా కొన్ని విషయాలు చూస్తుంటాను. ఏమంటారు తెలుసా? ఇదేంటి అసలు ఇంత ఆశ్చర్యమైంది, ఇది ఆశ్చర్యమైంది. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా అమ్మాయి విషయంలో అదే చెప్తున్నారు. స్కానింగ్లు ఏంది రోజు రోజుకు పెరగవలసింది, ఏంది తగ్గిపోతుంది, కృషించిపోతుందేమో అనుకున్నాను. నేను చెప్పాను, దేవుడికి అసాధ్యము, మనుషులకు అసాధ్యం అని ఏం లేదు. దేవుడికి సమస్తము సాధ్యం, మనుషులకి ఏం లేదు అన్నాడు. ఇదంతా వేస్ట్. నేను ఒకటే చెప్పాను, నన్ను వదిలేసే దాంతో మనకు పని లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉంటే అప్పుడు చూడాలి. మనుషులకి అన్ని అనుకూలంగా ఉంటేనే చేస్తారు, అనుకూలం లేకపోతే చేయగలరమ్మా. కానీ అనుకూలం లేనిది కూడా దేవుడు చేస్తారు. ఉదయం అదే కదా మీకు చెప్పింది. సూది బెజ్జములో ఒంటె దూరవటము అసంభవం, కానీ దేవుడు తెలుసుకుంటే దూరి చేస్తాడు. అది దేవుడికి మనుషులకు మధ్య తేడా. మృతత్వం అయిపోయిందంట, జరగవలసిన కార్యాలన్నీ జరిగిపోయినాయి అంట. ఆశ అనేది లేనప్పుడే దేవుడు కొత్త సిగురు పుట్టించాడు. అది మామూలు విషయం అనుకున్నారా? మీరు అనుకుంటారు నిజమా అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. 5 రొట్టెలు 2 చేపలు ఈయన చేతిలో పెట్టడం ఏంటి? ఖాళీ పాత్రలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆయన కోసం ఎదురు చూడటం ఏంటి? పాత్రల నిండా వచ్చి చూసాకేముందంట, వాళ్ళ కళ్ళ ముందే పడుతుందంట నూనె. వాళ్ళ కళ్ళ ముందే పడుతుందంట ఈ పొడి. ఈ కుండలో నుంచి నూనె పడుతుంది. ఆ కొళాయిలో నీళ్ళు వస్తాయి చూడండి. కొళాయి ఆన్ చేస్తే నీళ్లు పడుతున్నాయి. ఆ కొండ పక్కకు తీయటం, ఇంకొక కొండ పెట్టడము, ఆ కొండ పక్కకు తీయటం, ఇంకొక కొండ పెట్టడము, ఆ కొండ పక్కకు తీయటం, ఇంకొక కొండ పెట్టడము. ఎన్ని ఖాళీ కొండలు ఉన్నాయో అన్నీ మునిగిపోయాయంట, నిండిపోయాయంట. తర్వాత అంటున్నాడు, ఇంకా ఏమైనా ఉన్నాయా? అయ్యా తెచ్చినవన్నీ అయిపోయాయి కాబట్టి నీకు తృప్తేనా? తెచ్చినంత అయిపోయిందంటే అంతకంటే ఎక్కువ కావాలి. ఐఆమ్ సాటిస్ఫైడ్, నేను తృప్తి పొందాను. అయితే నూనె ఆగిపోయింది. దేవుడు కార్యం చేస్తే మనుషుడు ఊహకు కూడా దొరకదు. దొరికితే దేవుడికి మనుషుడికి తేడా ఏముంది? మనుషుడు ఊహకు కూడా దొరకదు. 99 సంవత్సరాల వయసు, 90 సంవత్సరాల వయసులో కార్యం జరుగుద్దని ఊహించాల. అబ్రహాము కూడా నాకు తెలిసి 50-50% నమ్మకము. సారమ్మకైతే పూర్తిగా లేదులే, వదిలేసిన దాని గురించి మనకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు అనొచ్చు పూర్తిగా లేదని, నువ్వేమైనా గ్యారెంటీ ఇస్తావు అంటే బైబిల్లో నుంచి చదివితేనే గ్యారెంటీ ఇవ్వగలరు, లేకపోతే ఎక్కడ గ్యారెంటీ ఇస్తాం? అందుకని పూర్తిగా లేకుండా ఏం చేసింది? ఏంటి పూర్తిగా లేక ఏం చేసింది తెలుసా మీకు? ఏం చేసిందో? ఆమేన్.
దాసి అని ఆగారుతో వచ్చి నాకు పిల్లలు పుట్టిమన్నారు. దేవుడేమో నీకే ఇస్తానంటే ఆగారు పిల్లలను తీసుకొచ్చి నా పిల్లలను సంతోషపడాలనుకుంటున్నాను. ఎట్ట కుదిరింది అసలు అది? దేవుడు నిన్నే దర్శించాలనుకున్నాడు, దేవుడు నీకే కార్యం చేయాలనుకున్నాడు. అసలు చేయకూడదు అనుకుంటే నీకు అవసరం లేదు, నువ్వు అలాగుండటమే దేవుడికి నీకు అర్థం కాలేదు. నా జీవితం ఇలాగుండటమే నా దేవుడికి నచ్చింది. నేను దాన్ని మార్చాలనుకుంటే నా వల్ల మార్చాల్సిన వాడెవడు? ఆయన చేతిలో ఉంది సమస్తం. కాబట్టి అదే జరిగింది ఇక్కడ. తృప్తి కలిగేటట్టు చేసే దేవుడు. ఏమన్నాడు? అనుకున్న దానికంటే, ఊహించు వాటికంటే. ఈ ఊహ అనేది ఎవరికి ఉండదు, అది లోపల చెప్పుకునే, బయటకు చెప్పుకుంటారా కూరన్న అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. బయటకు కూరన్న చెప్పుకుంటారు ఈ ఊహ. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, అప్పుడప్పుడు ఏమంటారు? ప్రార్థన చేయండి అమ్మ మా కోసం అంటుంటారు. ఏం చేయమంటుంటే, దేవుడు మాకు మేలు చేయాలని ప్రార్థన చేయండి, మమ్మల్ని బాగు చేయాలని ప్రార్థన చేయంటారు. ఈ లోపల ఉన్న బాధ అని చెప్పుకుంటారా? ఎందుకు చెప్పుకోరు చెప్పండి అక్క? ఎందుకు చెప్పుకోరు? నిజంగా చెప్పండి, నేను చెప్తున్నా. చెప్పుకుంటే నవ్వుతారేమో. నిజంగా నేను చెప్తున్నాను. ఇది బయటికి చెప్పంత ఈజీ కాదు, కానీ చెప్పుకోరు. చెప్పుకుంటే నవ్వుతారేమో. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ స్కానింగ్ తీసి అన్నాడు, అన్నీ ఆశలు చంపుకొని బతకమని చెప్తాడంతే, అంతకు మించి ఏం చెప్పలేడు. ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమా? డాక్టర్ కొన్నే సాధ్యము, మిగతాయి సాధ్యం లేదు. దేవునికి సమస్తము సాధ్యం. అందుకే ఉన్నాడు, అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే. ఇది ఊహ. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు పెడతారని వాళ్ళు ఊహించాలా? అది ఊహ కందనిది. ఊహ కందని దానికంటే అత్యధికంగా చేసి వాటన్నిటిని ఆశీర్వదించను అని రాయబడింది. ఏం రాయబడిందంట? కింద ఏం రాయబడింది? ఆ మాట చూడండి. ఆశీర్వదించను, దాని కింద ఒక మాట ఉంటుంది చూడండి. స్తోత్రము చేశాను. ఏం చేసిండంట? ఇప్పుడు మనం స్తోత్రం చేస్తామా? స్తోత్రం చేయటం అంటే ఏంది అసలు విషయం తెలుసా? స్తోత్రం చేయటం అంటే తెలుసు ఏంది? అదే స్తుతి చేయటం అంటే ఏ విషయంలో? దేవుడు ఏది చేసినా స్తోత్రం చెల్లించాలి. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి అన్నీ అయిపోయాయని చెప్పినా దేవానికే స్తోత్రం అన్నాడు. ఏబు దగ్గరికి వచ్చి ఏబు మొత్తం పోయిందన్నా దేవుడికే స్తోత్రం అన్నాడు. అంటాం మామూలు విషయం అక్క. ఇప్పుడు అనబట్టి అందరూ అంటారు, కానీ అనుభవించే వాళ్ళు అంటారు నిజం. ఒట్టిట్టోళ్ళు అందరూ అంటారు కదమ్మా, అనుభవించే వాళ్ళు అనాలి. ఇప్పుడు ఉదాహరణకు గుడ్డి భిక్షగాడు ఉన్నాడు. మీ అందరికీ తెలుసు కదా బైబిల్ గ్రంథంలో. నేను కొత్త నిబంధనే చెప్తాను, ఎప్పుడు వచ్చినా కూడా కొత్త నిబంధనలోనే అర్థమయ్యేటట్టే చెప్తాను. పాత నిబంధన చరిత్ర మీ దగ్గర ఓపెన్ చేయండి. మీరు కొత్తగా వినేవాళ్ళు కాబట్టి మీకు అర్థం కావాలి కాబట్టి దాన్ని లోలోతులోనే తీసుకొస్తుంటాను చాలా జాగ్రత్త. గుడ్డి బిచ్చిగాడు ఉన్నాడు. ఈ బిచ్చిగాడు ఏం చేశాడు? బాగానండి, అయ్యా నాకు కళ్ళు తెరువయ్యా అన్నాడు. దావీదు కుమారుడు నన్ను కరుణించమన్నాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఏమన్నారు? మిగతా వాళ్ళందరూ తెలుసు మీ అందరికీ? ఏందిరా వీడు గోల అన్నారు. అక్కడ ఎవరికి ఆశ లేదు, గుడ్డి భిక్షగాడికి తప్ప. ఎవరికి ఆశ లేదు? నా కళ్ళు తెరువయ్యని గుడ్డి భిక్షగాడికి ఆశ ఉంది, ఎవరికి లేదు. ఎందుకంటే అడిగేవాడు వాడి పరిస్థితిని పక్కన పెట్టి అడిగేయాలి. ఆ స్థితిలో దేవుడు చేసేవాడు కాబట్టి అడగాలి. చేయని వాళ్ళని అడిగితే ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఆ చెట్టు ఉంది అనుకోండి, ఆ జామ చెట్టు ఉంది అనుకోండి, దానికి కాయలు నేను చెట్టు దగ్గర పోయి కాయల కోసం ఎదిగితే ఏం దొరుకుతాయా? అది పిచ్చి అంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, నా దగ్గరకు వచ్చి వెతికితే దొరుకుతాయి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేని వాటి దగ్గరికి వెళ్తే కుదరదు. కాబట్టి ఇక్కడ ఏదన్నాడు, ఊహించింది ఏం తెలిసే వీళ్ళు ఒకటైతే, అనుకున్నది ఒకటైతే ఊహించేది మరొకటి. అనుకున్నవన్నీ నిజాలు కాదు, ఊహ అనేది నిజం. ఆ ఊహ ఎవరికి తెలుసు అంట? దేవునికి తెలుసు. అందుకే కదా మనం అప్పుడప్పుడు పాడుతుండొచ్చు. ఏం పాట? ఊహ కందని ప్రేమలోని భావమే. ఊహకు కూడా అందదంట ఆయన ప్రేమ. నీకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకని 5,000 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తే యేసు ప్రభు అన్నాడు, ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి, దేవా ఇవి వీళ్ళందరికీ పంచి పెడుతున్నందుకు నీకు స్తోత్రాలు అన్నాడు. అది స్తోత్రం అంటే. ఇవి వీళ్ళందరికీ సమృద్ధిగా పంచి పెట్టినందుకు నీకు స్తోత్రాలు. అలా అనగల శక్తి ఉందా?
ఇంకా మేలైనను కీడైనను జరగకముందే, ఇంకా ఏదైనను రాకముందే నీ సంతానము ఇశ్రాయేలు దేశంలో, నీ సంతానము ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని అసలుకి ఏది లేనప్పుడు చెప్పాడంటే అది గొప్ప సంగతి. ఉన్నప్పుడు చెప్పిన ఊరేం చెప్తారుగా, ఉన్నప్పుడు ఊరేం చెప్తాడు కదా. అవకాశం లేనప్పుడే చెప్పాడు అక్కడ అబ్రహాముతో. ఇక్కడ అదే జరిగిన సిచ్యువేషన్ ఏం చెప్తున్నాడు. ఊహకు మించిన ప్రేమ, ఊహకందని కార్యములు ఆయన మాత్రమే చేయగలడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడ, ఆయన చేతికి ఇవ్వగా ఆయన వాటిని తీసుకొని ఆశీర్వదించి ఏం చేశాడు, ఆశీర్వదించి, నేను నువ్వు మన జీవితము దేవుని చేతిలో పెడితే అప్పుడు ఆయన మనం ఏం చేయాలి, ఆశీర్వదించాలి. మనం దేవుని చేతులు పెట్టాలంటే ఎలా ఉండాలి చెప్పండి, మీకు అర్థం కావడానికి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు అందరూ అక్క పనులకు పోయాడు కదా, అందరూ పనులకు పోతారు కదా, అయితే దేవునికి స్తోత్రం. పనికి పోయేటప్పుడు సీజన్ బట్టి పనికి పోతుంటారు. అంటే ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కలాగా. ఈ టైం అనుకోండి మిరగాయలు కోయటమో గేడింగ్ చేయటమో, ఈ సీజన్ వేరు. ఇంకొక సీజన్ అనుకోండి ఆకు కొట్టడము, ఆ సీజన్ వేరు. పని అయితే ఖచ్చితంగా పోతారు. ఆ పనికి పోయేటప్పుడు ఎన్ని గంటలకు రెడీ కావాలో అన్ని గంటలకు అవుతారు. అర్థమవుతుందా? ఉదయాన్నే 3 గంటలకు వేయాలంటే 3 గంటలకు వేస్తారు. 4 అన్నం వండుకుంటారు, 4:15 క్యారేజ్ రెడీ చేసుకుంటారు, పనికి వెళ్ళిపోతారు. ఏ రోజైనా 3 గంటలకు 4 గంటలకు ఎంత చీకట్లో పోయి ఊరు పని చేస్తారని ఎప్పుడైనా క్వశ్చన్ వేశారు మీరు? ఎందుకని అయినా ఆ చీకట్లో పోయినప్పుడు, ఆ పొలాల్లో తిరుగుతున్నప్పుడు పాములు ఉంటాయో, పురుగులు ఉంటాయో, తేళ్లు ఉంటాయో, ఏముంటాయో ఊరికి తెలియదు. మరి అంత చీకట్లో మరి ఇంత పెద్దలాడి ఎంత 3 గంటలప్పుడే పోయి పని చేయాల్సిన అవసరం ఏంది? ఎప్పుడైనా ప్రశ్న వేశారా? ఏమంటారు తెలుసా? ఏమంటారు అక్క దానికి సమాధానంగా? పెందలాడిపోతే పెందలాడి రావచ్చు అంటారు. ఇంకా ఎంత గొప్ప చూడండి, పెందలాడిపోతే పెందల కాడే రావచ్చు. అందుకని 3 గంటలకు లేచిపోతావా? బాగా అడుగుతుంది. అందుకని 3 గంటలకు లేచిపోతామా? కానీ నీకున్న ఆశ 3 గంటలకు పోతే 4 గంటలు 5 గంటలకు వచ్చినా రోజుకి 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, 300 ఖర్చు కూడా 700 మిగులుతాయి ఒక ఆశ. నీ ఆశ నువ్వు తీర్చుకోవాలంటే 3 గంటలకే రెడీ అయ్యి వెళ్ళిపోతావు పని. అలాగే ఇప్పుడు నీకు ఒక ఆశ ఉంది, దేవుడు నాకు తీర్చాలని ఆశ నీకుంటే 3 గంటలకే లేచి నువ్వు ప్రార్థన చెయ్యాలి. అమ్మే అక్క ఆగండి ఆ తర్వాత నేను చెప్తాను ఏదైతే ఎవరన్నా చూడండి. ఉదయకాలమున లేచి ప్రార్థన చెయ్యాలి. ఉదయకాలమున లేచి ప్రార్థన చేయాలంటే ఒక కష్టమక్క మీకు తెలిసే తెలియదు. నిజంగా మనస్ఫూర్తి ఒక దేవుడి సేవకుడు నేను చెప్తున్నాను. ఉదయకాలమునే 3 గంటలకు 4 గంటలకు లేచి ప్రార్థన చేయాలంటే ఎంత కష్టమో తెలుసా మీకు? అది భరించలేనంత కష్టం. అదే యేసు ప్రభు వారు రాత్రంతా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారంట. ఎక్కడ? కొండ మీద. ఇప్పుడు మీరు కూర్చున్న ప్రాంతం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రాంతం ఉంది కదా, ఇది ఎట్టా ఉంది? ఒక మోకాళ్ళు ఏమంటే కష్టం కదా కొంచెం. ఒక 5 నిమిషాలు ఏమంటే, మాకు ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చినప్పుడు, వేరే సిస్టర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన పోయేటప్పుడు దుప్పట్లు తెచ్చుకుంటారు. దుప్పట్లు తెచ్చుకొని కింద వేసుకొని వాటి మీద కూర్చొని మోకాళ్ళు వేస్తారు. నాకు ఒక పాపం అవుతుంది అప్పుడు. నిజం, దుప్పట్లు తెచ్చుకొని వేసుకొని మోకాళ్ళ మీద కూర్చుంటారు. అవసరం లేదు, నిన్నూరు మోకాలు వేయమన్నట్ల. శుద్ధి మెత్తనైన మోకాళ్ళు అవసరం లేదు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ మోకాలే, లేకపోతే మామూలు కూర్చొని ప్రార్థించే తప్పేముంది? దుప్పటి తెచ్చుకొని దాని మీద ఇంకొక బెడ్ వేసుకొని, దాని మీద ఇంకొక పరుపు వేసుకొని, దానిపైన వేసుకొని రాళ్ళల్లో కూడా కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసామంటే ఎవరు నమ్ముతున్నారు? నిజమిదే. నువ్వు ఉదయాన్నే 3 గంటలకు లేయాలన్నది దేవుని తపన. ఎందుకు లేయాలంటే నీ ఊహను తీర్చాలంటే నువ్వు అప్పుడు లేచి ప్రార్థన చేయాలి. నీ ఊహ అది చెప్పుకునేది కాదు. ఆ టైములో ఏకాంతంగా పరలోకములో ఉన్న దేవుణ్ణి నీ కన్నీళ్లు విడుస్తూ నువ్వు రోధిస్తూ, ప్రభువా ఎన్ని రోజులు ఇలాంటి బాధలు నేను పడేనయ్యా, ఎన్ని రోజులు ఇలాంటి సమస్య నాకు వస్తుందయ్యా, ఎన్ని రోజులు నా కుటుంబంలో ఇలాంటి స్థితి వస్తుందని నువ్వు బాధపడుతూ ఉండాలి. ఒక ప్రాంతానికి యేసు ప్రభు వెళుతున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళగానే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఒక విధవరాలకు ఉన్నటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె మొదలే విధవరాలు, భర్తను కోల్పోయింది. ఒకానొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు కూడా చచ్చిపోతే ఆ పాడి మీద ఎత్తుకొని వస్తుంటే యేసు ప్రభు లోకపోయాడు ఆమె కాడికి. ఒక్కసారి ఆమె పరిస్థితి చూస్తే, ఇక నేను ఎవరి కోసం బతకాలి, నేను దేని కోసం బతకాలి, నా భర్త ఎలా పోయాడు, నేను పిల్లవాళ్ళ కోసం బతకాలంటే ఉన్న పిల్లవాడు కూడా పోయాడు, నేను దేనికి బతకాలని ఏడుతుంటే
యేసు ప్రభు వెళ్ళి పాడి మోస్తున్న వాళ్ళని ఆపి పాడిని ముట్టాడంట, అంతే. ఆ చిన్నవాడు లేచాడంట. అక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు అనగానే ఎదవరాలకు ఉన్నది ఆ ఒక్క కుమారుడే. ఆ ఒక్క కుమారుడి కోసమే బతుకుతుంది. ఆ కుమారుడు లేకపోతే ఆమె బ్రతుకు అర్థం లేదు కనుక ఆ కుమారుణ్ణి బ్రతికించి ఆమె చేతికి అప్పగించిన తర్వాత ఆమె అన్నది, ప్రభువా, నా జీవితాంతం నీ పాద సన్నిధిలో దాసోహం అవుతాను. దేవుడు నీకు ఏది కొదువో అది ఆయనకే తెలుసు. ఆ కొదువు తీర్చాలంటే ఆ విధవరాలు తనకు కలిగిన బిడ్డ చనిపోయినప్పుడు ఎంత బాధపడుతుంటుంది చెప్పండి అమ్మ. ఆ బాధ మామూలుగా ఉంటుందా? ఆ వేదన మామూలుగా ఉంటుందా? లేక పుట్టినటువంటి కుమారుడు చచ్చిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలుసా? అంత బాధపడుతున్న ఆమెను యేసు ప్రభువు చూశాడు. ఈరోజు నీ బాధ ఏది? క్యాజువల్ అయిపోయారు అందరూ కూడా. ప్రార్థన చేస్తున్నారంటే ఒక 10 నిమిషాలు కూర్చుంటారు, తర్వాత ప్రార్థన అయిపోతారు, తెల్లారి వెళ్ళిపోతారు. నువ్వు దేవునితో కూర్చున్న టైం ఎవరికీ తెలియకూడదు, దేవుడికి నీకే తెలియాలి. అందుకని ఎక్కువ జమ్లేసి ప్రార్థించాలి. మనం అంటాం, నీ దేవుడికి అన్నీ సాధ్యమైతే మరి చెయ్యాలి కదంటే, చెయ్యాలంటే దేవుడు ఏదైనా చేయగలడు, కానీ చెయ్యటానికి నిన్ను నువ్వు అర్పించుకునేటట్టుగా ఉండాలి. అది ఎక్కడే రాయబడింది? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వాటిని ఆశీర్వదించి తీసుకెళ్ళి అందరికీ పెట్టమన్న తర్వాత వాళ్ళు తీసుకెళ్లారు. అందరికీ వడ్డిస్తుంటే వాళ్ళందరూ ఏం చేశారంట? తృప్తిగా తిని. ఆమేన్. ఏదంట? తృప్తిగా తిని, తృప్తిగా తిన్నారంట. తృప్తిగా తినటం అర్థం ఏంటి చెప్పండి అమ్మా. తృప్తిగా తినటం అర్థం ఏంటి? కడుపు నిండా కాదు. తృప్తిగా తినటం అంటే వేరు, కడుపు నిండా వేరు, తృప్తిగా తినటం వేరు. ఇంకా చాలు అనేదాకా తిన్నారంటమ్మా. ఇంకా చాలు అంటే అర్థం తెలుసా? ఎవరికైనా తెలుసా? ఆమేన్. ఇంకా చాలు అంటే అర్థం తెలుసా? నీ జీవితంలో నీకు ఏది లేకపోతే అది దేవుడు నీకు ఇస్తే ఇక చాలయ్యా అనేదాకా ఇస్తాడంట ఆయన. నిజమా? ఎడారి, అరణ్యము, పచ్చక బయళ్ళు, అక్కడ ఏమీ కూడా దొరుకుతాయా? ఏమీ దొరకని చోట ఇక చాలు అనేదాకా పెట్టాడమ్మా భోజనం ఆయన. ఏమీ దొరకని చోట దొరికే చోట ఊరేని పెడతారు. ఇప్పుడు ఏడుందనుకోండి, మీ ఇల్లు ఉన్నాయి కదక్క, ఇక్కడ మీరు వండి ఉంటారు, రెడీ చేసి పెట్టుంటారు, అన్ని చేస్తారు. ఇక చాలక్క అన్నా కూడా పెడుతుంటారు. పెట్టే చోట ఊరేని పెడతారు. ఇక దొరకని చోట అరణ్యంలోనికి వెళ్ళి ఈ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద కూర్చున్న తర్వాత అందరం పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక చాలు అనేదాకా పెట్టాలంటే ముందు ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయడానికి లేదు. లేని చోట నుంచి కలిగించి నీ జీవితంలో ఇక చాలు అనేదాకా తృప్తిపరిచే దేవుడు నా దేవుడు. అక్కడ అంటున్నారంట, లేదు తృప్తిగా తిన్నారంట. తృప్తిగా ప్రతి వాడు అంటున్నాడంట, ఇంకా చాలయ్యా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మీ అందరికీ తెలిసిన మాట. వారు తృప్తిపరచబడుదురు. దేవుని కొరకు నువ్వు ఎన్ని అవమానాలు పొందుతున్నావో, ఎన్ని నిందలు పొందుతున్నావో, ఎన్ని ఈ లేనిపోని తలవంపులు పొందుతున్నావో, ఎంతమంది నిన్ను ఎన్ని అంటున్నా భరిస్తున్నావో, ఆ భరించిన రోజులు చాలు, ఇక నేను నిన్ను తృప్తి పరుస్తాను అన్నాడు. అప్పుడప్పుడు అంటారు కదా, ప్రార్థన పోతున్నావు కదా, నీకేం మేలు చేశాడు, నీకేం బాగు చేశాడు, పొద్దుగోకులు చేసి అంటే నువ్వేం చెందుకున్నావు, ఏం సాధించుకున్నావు అని అన్నప్పుడు అవి నీతి కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆకలి దప్పులంటే అవమానాలు, బాధలు, నిందలు, లేనిపోని అందరి చేత పడుతున్నావు. చాలు, నేను నిన్నేం చేస్తానన్నాడు? తృప్తి పరుస్తాను. అప్పుడు అంటారు, వీళ్ళే వచ్చి అంటారు, అయ్యో నువ్వు దేవుడు ఇంత కార్యం చేశారా, ఆశ్చర్యపరిచే విధంగా చేస్తాడు ఆయన, అంతే. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఎన్ని అవమానాలు వచ్చినాయి, ఎన్ని నిందలు వచ్చినాయి, ఎవరేమన్నా నీ పని మాత్రం ఆగకూడదమ్మా. ఏ పని? ఏ పని? ఏ సీజన్ ఆ పనే? ఏ సీజన్ ఆ పనే? ప్రార్థన అనే పని. అనారోగ్యం వచ్చింది, నేను ప్రార్థన చేయకుండా మానుకోకూడదు. ఈరోజు పోయాక ఇంటికి పోయాక 12, 1 అవుతుంది, పొద్దున్నే 5 గంటలకు లేచి ఏం ప్రార్థన చేద్దామని మానుకోకూడదు. నీకు దేవుడు ఖచ్చితమ కార్యము చేయాలంటే టైం టు టైం మాత్రలు ఎలా వేసుకుంటా వాళ్ళకి ప్రార్థన చేయాలి అంతే.
ఖచ్చితంగా ఒక 2 నెలలు చేసి చూడండి, చూద్దాం నేను చేతనైతే. ఖచ్చితంగా కరెక్ట్ టైం టు టైం కడుపుల నొప్పి వచ్చిన, కాళ్ళ నొప్పులు వచ్చిన, తల నొప్పి వచ్చిన, జ్వరం 220 వచ్చిన, అంత రాదు కదా అన్నట్టు ఒక వచ్చిన, అంత పర్ఫెక్ట్గా వచ్చిన లేచి కరెక్ట్గా ఆ టయానికి ప్రార్థన చేసి వద్దాం నేను చేతనైతే. డాక్టర్ దగ్గర పోతే ఏమంటారు తెలుసా? 6 నెలలు కోర్సు చూడమ్మా, ఈ రోగం తగ్గకపోతే తర్వాత ట్రై చేద్దామంటాడు. 6 నెలలు కోర్సు ఎంత బాగా ఆడతాడు తెలుసా? ఉదయం మాత్ర, మధ్యాహ్నం మాత్ర, సాయంకాలం మాత్ర. ఆ పనికి పోతే ఇప్పుడు ఏం చేస్తాము? ఆమె మంచి మాట సంచులు వేసుకొని ఆ టయానికి చెప్తా ముందే, వేస్తే నేను 1 గంట కల్లా అన్నం తినాలి, మాత్ర వేసుకోవాలి, కావాలంటే మళ్ళా వచ్చి పని చేస్తాను. ఎంత పర్ఫెక్ట్ గా ఆఫ్టర్ ఒక డాక్టర్ చెప్పిన మాట నమ్మితే దేవుడు చెప్పిన మాట ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం? చాలా మంది ఏమంటారంటే దేవుడు చేయలేదు అంటున్నారు. దేవుడు చేయలేదు కాదు, నువ్వు కరెక్ట్ గా టైం టు టైం చేయలేదు. అది నా దృష్టి. చేయలేదంతే. నువ్వు చేస్తుంటే జరిగేది. మీరు అనొచ్చు వాళ్ళందరికీ జరిగింది చేసిన బట్టేనంటే, అవును నా మాట వింటే అన్నాడు. అక్కడ ఏమన్నారు? అక్కడ మీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వమన్నాడు, అడిగినప్పుడు ఇవ్వాలిగా. కానీ మనం ఎత్తమక్క ఏమంటారు తెలుసా? నా పిల్లోడికి 2 చేపలు తెచ్చుకుంటే 5 రొట్టెలు తెచ్చుకుంటే మీరు తింటే ఎట్టామా నా పిల్లోడు కాను? అవునా కదా? నిజం. అది ఆఫ్టర్ ఆల్ చేపలు రొట్టెలతోనే కాదు, ప్రతి దానిలో అది నిజం. దేవుని చేతికి ఇవ్వాలంటే మనస్ఫూర్తిగా అర్పగించాలి. అదేవిధంగా జరిగింది ఇక్కడ. ఒక ప్రాంతంలోనికి ఏలియా ప్రవక్త పోయినప్పుడు అక్కడ ఒక ఆమెను అడిగాడు, అమ్మా ఏమైనా ఉంటే కొంచెం తీసుకొచ్చి నీళ్ళు అమ్మ తాగటానికి దాహం అవుతుందంటే, ఇంటికి పోయి తీసుకొస్తానంటే, వత్తా నీ చేతి నుంచి ఒక చిన్న రొట్టె ముక్క తీసుకురామంటే ఏం చెప్పింది? అయ్యో నా కాడ ఎంత పిండి ఉన్నది, నేను నా కొడుకు చేసుకొని తినాలి, నీ కాడ తెచ్చిపెట్టేమో అన్నాడు. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ కాదు, కొంచెం నాకు చేసుకొని తీసుకురా, తర్వాత నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆమె ఏదో విధంగా పోయి ఆ చేసినటువంటి రొట్టెలో చిన్న ముక్క తీసుకొచ్చి ఆయనకిచ్చింది. చిన్న ముక్క తీసుకొచ్చి ఇచ్చింది. ఈ చిన్న ముక్క తీసుకొచ్చి ఈయనకిచ్చిన తర్వాత ఆ ఇంటిలోనికి పోయి రొట్టె చేస్తుంటే, కరువు సంవత్సరములు తీరంత వరకు కొండలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. ఇంక ఏమి పట్టించుకోకూడదు లోక సంబంధమైనవి. ఏటి మీద కోరికలు ఉండకూడదు, ఏటి మీద ఆశలు ఉండకూడదు, ఏటి మీద లోక సంబంధమైనటువంటి వాటి మీద మనకు ఉద్దేశం ఏటి మీద ఉండకూడదు. అన్ని పక్కన పెట్టేసి దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. కష్టం అన్నంటే కష్టమే కాదనట్లేదు, కానీ ఆధారపడి చూడు. చిరిచేదని చెప్తాడు మాత్ర, జ్వరం తగ్గాలంటే వేసుకోవాలి పారాసిటమాల్. చేదు కక్కుతుంది అంటారు, కానీ నీకేం భయము? జ్వరం తగ్గాలి కాబట్టి కళ్ళు మూసుకొని మింగేస్తానంట. అదే కళ్ళు మూసుకొని టైం టు టైం ప్రేయర్ చేసి వద్దా? కష్టం కదా. నిజంగా మనస్ఫూర్తి ఇక్కడ అందరికి నేను కూడా చెప్తున్నాను, టైం టు టైం నేను దేవుని సన్నిధిలో రోజు యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు మనం ఉన్నామా? కష్టం. 4 గంటలకు లేకుండా 5 గంటలకైనా లేచి 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రార్థన చేస్తున్నాం చూడండి. వేస్తాము, లేచినామంటే ఆ పక్కన వెళ్తాం, ఎట్లా చేస్తాము. మన టైమింగ్ భలే ఉంటుంది అక్క. కొద్దిగా పెద్దలాళ్ళు లేస్తే మటుకు ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తాం, కొంచెం లేటుగా లేస్తే మటుకు టైం చూసుకుంటే అమ్మో ఆల్రెడీ టైం అయిపోయిందని చెప్పేసి ఆడ ప్రార్థన చేస్తే భలే చేస్తారు కదా. ప్రార్థన కూడా 2 నిమిషాలు చేసేసి టక్కటక్క ఒక బియ్యం పోయటము, ఒక పక్క కొండలో పెట్టడము, ఈ పొయ్యి మీద అది పెట్టడము, 2 పేర్ల మీద 2 పెట్టి సిమ్లో పెట్టి ప్రార్థన చేస్తానంటారు. ఈ ప్రార్థన చేసేలోపు ఇది మళ్ళీ అన్నం అయిపోండదేమో అంటే అసలు అక్కడ సిచ్యువేషన్ చూడండి. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని నీ కోరిక నీ ఆశ తీర్చాలంటే, దేవుడు నీకు ఒక కార్యం చేయాలంటే నువ్వు దేవుని మీద పూర్తిగా డిపెండ్ కావాలి. ఆయన మీద పూర్తిగా డిపెండ్ అయితే నీ జీవితంలో దేవుడే ప్రథమ స్థానం, మిగతా ఆయన్ని పక్కన పెట్టేద్దాం. రోజు మనం అనుకుంటాం మరి ఏంటంటే 75 సంవత్సరాలు బయటకు వచ్చినటువంటి అబ్రహాము 25 సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సి వచ్చింది దేవుడి కార్యం కోసం. 25 సంవత్సరాలు పరీక్షించాడు దేవుడు. నా మాట ప్రకారం వింటే నీ సంతానం భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు. అంత గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతులు పెట్టిన తర్వాత దేవుడు వాటిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించినప్పుడు అవి ఏమైనవి?
తృప్తిగా తిన్నారు. లేవికాండం 26 చదువుకొని ప్రార్థన చేద్దాం. లేవికాండము 26 వచ్చింది. 26 అధ్యాయం 26 వచ్చింది. సమయం అయింది, ప్రార్థన చేద్దాం. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందుతారనుందా? అంటే మీ ఆహారము మీ చేతిలో మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకుంటే మీకు తృప్తి ఉండనే, కానీ మీరు దేవుని ఇష్ట ప్రకారం చేస్తే తృప్తిగా జీవిస్తారు. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతులు యేసు ప్రభు చేతులు పెట్టిన తర్వాత, యేసు ప్రభు ఆశీర్వదించిన తర్వాత అది సమృద్ధిగా వచ్చింది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుని చేతులు పెట్టడానికి సిద్ధపడదాం. దేవునికి అర్పిస్తాం. అయ్యా, నేను బ్రతికి ఉన్నానంటే నీ దయ, నేను జీవిస్తున్నానంటే నీ దయ, నా జీవితం నీ చేతులు పెడుతున్నాను, నువ్వు ఎలాగైనా నన్ను తీర్చిదిద్దయ్యా, నేను నీ మాట చొప్పునే నడుచుకుంటున్నాను, నువ్వు అర్పించాలి. దేవునికి జీవితం కష్టం అనుకుంటారేమో, కానీ రోజులలో చాలా మంది అనుకుంటాం అర్పిద్దాం అనుకుంటాం, కానీ రేపు ఉదయకాలం ఉంటుంది కదా, అంటే రేపు ఉదయకాలం ఎలా దేవుడు సజీవులుగా ఉంచితే ఉదయాన్నే లేస్తారు కదా, మంచం మీద నుంచి లేచేటప్పుడు నీ జీవితం అర్పిద్దేవు లేదా అప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పొద్దు, మీరు అర్పిస్తామంటే అందరు చేతులు ఇప్పుడు వద్దులే, రేపు ఉదయం పోతారు, ఇంటికి పోతారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పడుకుంటారు కదా. దేవుడు ఉదయకాలానికి సజీవుడిగా ఉంచితే 5కో 6కో మీ సెల్ ఫోన్ అలారం కొట్టినా లేకపోతే మీ మైండ్ కొట్టినా ఆ టైంలో లేచినప్పుడు పోయి మోకాళ్ళ మీద కూర్చోటానికి ప్రయాసపడండి. చూద్దాం ఆ టైంలో. అందరు నవ్వుతున్నారు ఏంది? గుమ్మడికాయలు దమ్మూరింటూ భుజాలు తగులుకున్నట్టు కష్టం తెలుసా? అలా నువ్వు చెయ్యటం లేదంటే ఇంకా నీ జీవితం నీ చేతిలోనే, దేవుని చేతిలో లేదు. నీ జీవితం నీ చేతిలో పెట్టుకుంటే నీకేముండదంట? తృప్తి ఉండదు. నువ్వు ఎంత చేసినా తృప్తి ఉండదు, ఎన్ని చేసినా తృప్తి ఉండదు, ఎక్కడ తిరిగినా తృప్తి ఉండదు, ఎన్ని ప్రార్థన చేసినా ఎంత ఇది దాన ధర్మాలు చేసినా తృప్తి ఉండదు. దేవుని చేతులు అర్పిస్తే అప్పుడు తృప్తి ఉంటుంది. ఆయన చేతులు అర్పించాలంటే ఈరోజు ఒక తీర్మానం తీసుకో, ఒక నిర్ణయం తీసుకో. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతికి అప్పగించినట్టుగా ఈరోజు నా జీవితం నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా, నీవు చెప్పినట్టే నేను నడుచుకుంటాను, నీ మాట ప్రకారం నేను ఉంటానని ఒక నిర్ణయం తీసుకొని 1 నెల లేదా 2 నెలలు లేదా ఒక 5 నెలలు, ఒక 5 నెలలు లేదా ఒక 6 నెలలు ఒకే కండిషన్ పెట్టుకొని, ఈ పనులు చెయ్యను, ఇవి చెయ్యను, ప్రార్థనే చేస్తాను, దేవుడి మీద ఆధారపడతాను, ఏటి వైపు చూడను, ఆయన వైపు చూస్తాను, ఆయన చెప్పినట్టు నడుచుకుంటానని ఒక 6-7 నెలలు రెడీగా ఉండి అలా చెయ్యి. ఆ తర్వాత నీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించు. అప్పుడు ఆయన నీకేం కలిగిస్తాడు? తృప్తి కలిగించేవాడు. అది ఆయనకు అసాధ్యము కానే కాదు. ఎందుకంటే ఇంకా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే మన జీవితంలో ఏదో ఒక కార్యం చెయ్యాలనే మనం నిలబెట్టాడు. ఆ కార్యము అనుభవించడానికి మనం ఏం చేసుకుందాం? రెడీ చేసుకుందాం. అలా సిద్ధం చేసుకొని మన జీవితాలు దేవునికి అంకితం చేసుకొని, ఎలాగైతే 5,000 మంది తృప్తి పొందారో అదేవిధంగా మనందరం కూడా దేవుని చేతికి మనం అర్పించుకొని మనము కూడా కొదువైన వాటిని తృప్తిగా పొందుకుందాం. అలాంటి భాగ్యం దేవుడి కుటుంబానికి కూడా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల వంచినట్టయితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి పవిద్దాం. అందరూ కూడా ప్రార్థన సమయం. పరిశుద్ధులను మహోన్నతులను మహిమ కలిగిన దైవ, మీ పాదములకు శుభములు వందనములు తెలియచేయుచున్నానయ్యా. ఎంతవరకు మాతోటి మాట్లాడి నాకును మాకును కొన్ని విషయాలు తెలియచేశా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. కూడి వచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను ప్రభు